వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో రైతు టమాటా తోట వేసిండు. ఈ టమాటా తోట సహజంగా రైతు పండించేటువంటి సందర్భంలో ఎంతో కష్టపడి పండిస్తాడు. తను తెచ్చేటువంటి విత్తనాల్లో కూడా నాణ్యత ఉందా లేదా అనే విషయం పంట పండేప్పటికే తెలుస్తుంది. తెచ్చినటువంటి విత్తనాలు, వేసినటువంటి పరిస్థితులు, వాతావరణం అనుకూలించకపోవడంతో రైతు అనేక ఇబ్బందులు పడుతుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ధర ఎక్కువ రేటు పలికినా పలకకపోయినా వ్యవసాయం చేయాలి కాబట్టి, కూరగాయలు పండించాలి కాబట్టి తనకున్నటువంటి అనుభవంలో కూరగాయలు వేయక తప్పట్లేదు అనేటువంటి రైతు చెప్తున్నటువంటి మాటలు. ఏదైనా గిట్టుబాటు ధర లేకపోవడం, రైతు ఎప్పుడు కుంగిపోయేటువంటి పరిస్థితి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా వ్యవసాయం అయితే చేయక తప్పదు. ఉద్యోగస్తులకి వేతనాలు పెరగటము, బోనసులు అనేకం ఉంటాయి. కానీ మా రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీల పేరుతో ప్రభుత్వాలు ఇచ్చేది తక్కువ, ప్రచారం చేసుకునేది ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకరి మీద ఒకరు చెప్పుకొని రైతులుగా మా నడ్డి విరుస్తున్నారు తప్పితే ఏ ప్రభుత్వాలు కూడా ఈ యొక్క రైతులకు మేలు చేసేటువంటి ప్రభుత్వాలు లేవు అనేటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏదైతే ఈ టమాటా తోట ఉందో, ఇవాళ వారు ఈ టమాటా చెట్లకు ఉండి లేనిటువంటి నీళ్ళ పరిస్థితిలో వారు ఈ పైప్ లైన్ సిస్టమ్ వేయటము, ఈ పైప్ లైన్ ద్వారా వారు తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండియడం కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. అంటే రైతుకు పెట్టుబడి కావాలి, ప్రధానంగా నీటి సౌకర్యం కావాలి. నీటి సౌకర్యం తక్కువ ఉన్నటువంటి నీటిని సదుపాయంగా వాడుకుంటూ ఈ యొక్క పంటలు వేయడం అనేది రైతులు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక భాగము. ఈ యొక్క టమాటా తోట మంచిగా పంట పండి తనకు గిట్టుబాటు ధర రావాలని కూడా ప్రభుత్వాలు కూడా గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. ఏదైతే నీటి సౌకర్యం తక్కువ ఉందో ఆ నీటి సౌకర్యాన్ని వాడుకోవడం కోసం ఈ విధంగా గ్రిప్ పేరుతో గ్రిప్ పైపులు వేయడం. సహజంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యకాలంలో రైతులకి ఈ గ్రిప్ వేయడం కోసం సబ్సిడీలు ఇస్తున్నది. కానీ ఆ సబ్సిడీ వాడుకునేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువ. ఈ వాడకంలో ఏదైతే ఈ రైతులు అనుభవించేటువంటి పరిస్థితి ఎంతగానో చాలా తక్కువగా ఉంది. అయితే రైతు ఎప్పుడు కూడా ఎవరు సబ్సిడీ ఇస్తారు, ఎవరు ఏమి ఆధారం ఇస్తారు, ఏం చూస్తారంటే పరిస్థితి ఏమి ఉండదు. రైతు కాలానుగుణంగా సమయానికి విత్తనాలు లేవటం, వేయటము, పంట పండించడము, గిట్టుబాటు ధర రావాలని కోరుకుంటాడే తప్పితే గిట్టుబాటు ధర రాకపోయినా అక్కడ పంటను అమ్ముకునేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో చూస్తాం మనం. రోడ్ల మీద ఇక్కడ కోసినటువంటి కోతక్కులు రాక కూడా రోడ్ల మీదనే టమాటాలు పారబోసి వచ్చేటువంటి పరిస్థితి చూసి రైతు కంటె తాటి పెట్టి కూడా ఇంటికి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తాం. అయినా వచ్చే సంవత్సరం మరుసటి సంవత్సరం ఏమైనా రైతు పంటలు పండియకుండా ఉంటాడా అంటే పంటలు పండిస్తూనే ఉంటాడు. ఎవరి కోసం పండిస్తున్నాడు, ఎందుకోసం పండిస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానం దొరికేటువంటి పరిస్థితి ఉండదు. ఇవాళ నిజంగా రైతుకు ఉన్నటువంటి ఈ పరిస్థితి నుంచి రైతు బాగుపడాలని కూడా మన కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా ఈ ప్రభుత్వాలు కూడా రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చేసి వారిని ముందుకు కొనసాగేలాగా చూడాలని, రైతు రాజ్యమే చక్కగా ఉండాలని, రైతు ఎప్పుడు కూడా ఏడవకుండా ప్రశాంతమైనటువంటి జీవనం సాగిస్తేనే ఈ దేశం రాష్ట్రం బాగుపడుతుంది. మనం సహజంగా చెప్తుంటాం, ఎద్దేడ్చిన రైతు బాగుపడు, రైతు ఏడ్చిన రాష్ట్రం బాగుపడదు అనే పద్ధతిలో రైతును కాపాడవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వాల మీద ఉందనేది కూడా మనం గ్రహించాలి. ఈ ప్రభుత్వాలు ఎప్పుడు రైతు ప్రభుత్వంగా చెప్తుంది, పేర్లు అనేక చెప్తుంటుంది, రైతుల కోసమే ఉన్నాము, రైతు ప్రభుత్వం ఇది అని చెప్పేటువంటి మాటల్లో ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, రేవంత్ రెడ్డి గారు వచ్చాక మేము రైతులకు రుణమాఫీ చేశాము, రైతులకు రైతు బంధు ఇచ్చాము అని చెప్తున్నటువంటి పరిస్థితిలో ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కానీ అనేక మంది కూడా 40% మంది ఇంకా మాకు రుణమాఫీ అవ్వలేదనేటువంటి పరిస్థితి, లేదు మాకు రైతు బంధు రాలేదనేటువంటి పరిస్థితి. అంటే రైతు బంధు ఎప్పుడు వస్తుంది? ఇక కాలం పూర్తి అయిపోయింది, రైతులకు పెట్టుబడి పెట్టేటువంటి సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయాక పెట్టుబడి వస్తే ఈ మధ్య అప్పులైనటువంటి పరిస్థితిలో అప్పులు చేసినటువంటి రైతుకి మనం ఇచ్చేటువంటి రైతు బంధు ఏదైతే ఉందో అప్పులు కట్టేటువంటి వడ్డీ కూడా సరిపోదనేటువంటి భావన. మనం ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రైతు బంధు ఏదైతే ఉందో సమయానుకూలంగా సమయానికి ఇచ్చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తున్నది. మనం ఒక రైతుతో మాట్లాడటం కోసం వచ్చాము. టమాటా పండించేటువంటి రైతు యాకూబ్ రెడ్డి గారు, వారిని కలవడం కోసం మనం వచ్చాము. యాకూబ్ రెడ్డి గారు, మీకు నమస్కారాలు. మేము కార్మిక కర్షక భారతి ఛానల్ నుండి మీ దగ్గరకు వచ్చాము. మీరు ఈ యొక్క టమాటా పంట పండిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం ఉంది? ఫస్ట్ అండి, మొదటిసారిగా వేశారు. ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఈ టమాటా తోట వేసిందని చూసి మీరు వేస్తున్నారా, లేదా మీ అనుభవంతో వేస్తున్నారా?
సొంతం వేస్తున్నారు. అంటే మీకు దీని మీద ఎంత పెట్టుబడి ఎట్లా వస్తుంది, మీకు రాబడి ఏ విధంగా ఉంటుంది మీరు ఆశిస్తున్నారు? పెట్టెకు 400-500 ఉంటే లాభం ఉంటుంది. అంటే పెట్టెకు 500-600 ఉంటే లాభం ఉంటుంది, గిట్టుబాటు ధర ఉంటుందని మీరు ఆశిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళిన సందర్భాల్లో మీకు అటువంటి ధరలు ఉన్నట్టుగా మీకు ఏమైనా అనిపించిందా? ఇప్పుడు లేదండి ఈ మధ్యన. మరి ఈ మధ్య లేనప్పుడు కూడా లేకపోయినా మీరు ఏ ధైర్యంతో ఎట్లా ఇస్తున్నారు మీరు? చూద్దాం ఎట్టుంటుందో అనుభవిస్తుంది కానీ. అంటే మీరు అనుభవించినాక రైతు అనే వాళ్ళు ఎవరు కూడా ఈ అనుభవించేటువంటి పరిస్థితుల్లో నష్టం వచ్చినా కానీ మళ్ళీ అదే పంటలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్దేశం ఏంటంటే మీరు చెప్పలేము, తాగుతుంది నా రైడు మళ్ళీ ఫ్యూచర్లో అని ఆశ. అంటే రైతు చెప్తున్నటువంటి మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఇది జాక్పాట్ లాగా ఏదైతే రైతు వేసేటువంటి పంటలో గిట్టుబాటు ధర రాకపోయినా సరే ఈ సంవత్సరం రాకపోయినా వచ్చే సంవత్సరం రాదా, వచ్చే సంవత్సరం రాకపోయినా ఆపై వచ్చే సంవత్సరం రాదా అనేటువంటి పరిస్థితిలో వారు చెప్తున్నటువంటి మాటల్లో మనకు అర్థమవుతున్నది ఏ సంవత్సరాలు రాకపోయినా ఎన్ని సంవత్సరాలు రాకపోయినా నష్టం వచ్చినా పంట పండియక తప్పదనేటువంటి ఈ విషయాన్ని మన యొక్క ఈ టమాటా పండించేటువంటి రైతు చెప్తున్నాడు. ఈ సంవత్సరం తప్పకుండా ఈ రైతుకి టమాటా మీద గిట్టుబాటు ధర రావాలని మన కార్మిక కర్షక భారతి ఛానల్ ద్వారా మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.